రేగట గ్రామ పంచాయతీ రేగట గ్రామంలో నేను కాంగ్రెస్ పార్టీలో నికాసైన కార్యకర్తగా కుటుంబ ఒక సభ్యునిగా నేను పార్టీలో పనిచేస్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఫుల్ యాక్టివ్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మా నాయకుడు భారత వెంకటేశ్వర అనే గారు సీనియర్ నాయకుడు ఉన్నారు. కర్నూలు మండల వైస్ ఎంపీపీ రేగట గ్రామంలో 2 సార్లు సర్పంచ్ అండ్ ఎంపీటీసీ కూడా చేశారు. వాళ్ళ సూచనల మేరకు వాళ్ళ అడుగుజాడల్లో నడుచుకుంటూ ఎల్లవేళ్ళ ఊర్లో ఏ సమస్యలు ఉన్నా ప్రతి సమస్యకు ముందుండి నాకున్న లక్షణం ఏంటంటే మొదటగా పోరాడే తత్వం నాలో ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ముక్కుచుటి లక్షణం, ఎవరికి మాయమాటలు చెప్పి నమ్మించి జనాన్ని ఇబ్బంది పెట్టి అవసరానికి వాడుకొని వదిలేసే వ్యక్తిత్వం నాది కాదు. అందుకే జనానికి చాలా వరకు నేనంటే ఇష్టపడడానికి కారణం కూడా నాకు ఇష్టం కూడా అదే. అలాంటి తత్వం జరిగితే జరుగుతుంది, ఇది లేదా లేదు అంతే చెప్పడం, ముక్కుచుటిగా చెప్పడం నాకున్న ఒక స్వభావం. అది జనానికి నచ్చని నచ్చకపోని మంచి అనేది కొద్దిగా లేట్గా తెలుస్తుంది, చెడు అనేది అప్పటికప్పుడు తెలుస్తుంది అనేది నాకు బలమైన నమ్మకం. నా మనసాక్షి ఎప్పుడూ నాకు చెప్పే విషయం ఏంటంటే నిజం నిర్భయంగా మాట్లాడు, వీలైతే న్యాయం చెయ్యి లేదా పక్కకు జరుగు అనేది నా మనసాక్షి నాకు ఎప్పుడు చెప్తుంటుంది. నన్ను ఈ రాజకీయ బాటలో తీసుకొచ్చిన మా నాయకుడు కూడా నాకు ఎప్పుడు అదే చెప్తుంటాడు. ఆయన అడుగుజాడల్లో ఆయన చెప్పిన సూచనల మేరకు నేను పాటించుకుంటూ జనంలో ఎక్కడి వరకు రాగలిగిన. మా నాయకుడు ఏ పని ఉన్నా నాకు అప్పచెప్పినా నేను ఎల్లవేళలా పనిచేశాను. ఊరి గ్రామ సమస్యలు ఏమున్నా కానీ ఎక్కడ ఏ సమస్య ఉందని నా దృష్టికి వస్తే ఖచ్చితంగా పోయి ప్రశ్నించగలిగాను. వీలైనంత వరకు తీర్చే ప్రయత్నం చేశాను. మోటార్ల విషయంలో కానీ బోరింగ్ల విషయంలో కానీ ఏదున్నా. ఈ 10 సంవత్సరాల అధికారం లేకపోయినా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎన్ని విధాలు చేసినా మేము ఎక్కడ కూడా నేను తల లొంగలేదు, ఎవరికి భయపడలేదు. నమ్మిన పార్టీని, ఉన్న కార్యకర్తలని, నన్ను తీసుకొచ్చిన నాయకుల కోసం వెళ్ళవేళలా నిజాయితీగా కొట్లాడాను. మొన్న లాస్ట్ ఎలక్షన్ కూడా ఎంతో విశ్వాసంతో నమ్మకంతో పోరాటం చేశాము. ఆ పోరాట ప్రతిమ ఊహించని మెజార్టీ, సార్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఊహించని మెజార్టీ తీసుకొచ్చాం. మా నాయకుడు భారత వెంకటేశ్వర గారు చేసిన అభివృద్ధి జనంలో ఎంతో ఉంది. గ్రామానికి ఎల్లవేళలా సేవ చేశారు. తను ఈ ఊరు డెవలప్ అయిందంటే తన సహాయం ఎంతో ఉంది. ఊరికి గుడి కానీ బడి కానీ ప్రతి ఒక్కటి సీసీ రోడ్లు కానీ వాటర్ సమస్యలు కానీ ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టడంలో తను ముందు నడిచారు. ఆయన అడుగుజాడల్లో మేము కూడా అదే విధంగా నడుచుకుంటూ పోతున్నాం. జనానికి మా మీద, మా పార్టీ మీద, మా నాయకత్వం మీద ఎంతో నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో రేగట గ్రామంలో 960 ఓట్లు పోలైతే 700 మెజార్టీ కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్కి ఇచ్చాము. నేను సార్ నామినేషన్ రోజే నల్లగొండ నడిగడ్డ అయినట్టు క్లాక్ టవర్లో ఓపెన్ స్టేట్మెంట్ డిబేట్ ఇచ్చాను, టీవీ డిబేటు. 50,000 మెజారిటీతో మా కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ గెలవబోతున్నారు, ప్రభుత్వ భవన్ గోడలు బద్దలు కట్టబోతున్నామని స్టేట్మెంట్ ఇచ్చాను. ఆ వీడియో వైరల్ కూడా అయింది. ఫస్ట్ స్టేట్మెంట్ మన పట్టణ అధ్యక్షుడు గుమ్మలమోహన్ రెడ్డి గారు TV9 డిబేట్లు ఇచ్చారు. తర్వాత సార్ నామినేషన్ రోజు నేను ఇచ్చిన ఓపెన్గా డిబేట్లో ఎవరికి భయపడలేదు. నేను ఆ డిబేట్ ఇచ్చిన తర్వాత ఎంతో మంది నాకు పర్సనల్గా ఫోన్ చేసి అట్లా మాట్లాడుతున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు, భవిష్యత్తులో రాజకీయాలు ఉండాలంటే చాలా ఇబ్బందులు వస్తాయి, ఎదుర్కోవాల్సి వస్తుంది, పార్టీ అధికారం లేకుండా మీరు ఇంత హై లెవెల్లో మాట్లాడాల్సిన అవసరం లేదన్నా కానీ నేను ఎక్కడ తొలగలేదు. ఇదే విధంగా ఊర్లో ఏ విధంగా అయితే సేవ చేస్తున్నానో నియోజకవర్గ స్థాయిలో కూడా యూత్ కాంగ్రెస్కి వెళ్ళి అదే విధంగా నేను కష్టపడుకుంటూ వస్తున్నాను. మా నాయకుల సూచన మేరకు నియోజకవర్గంలో మొన్న లాస్ట్ ఎలక్షన్ 2023 ఎలక్షన్లో 75 గ్రామ పంచాయతీ తిరిగాను నేను. ప్రతి గ్రామ పంచాయతీతో నాకు సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఊర్లో యువకులతోటి, నాయకులతోటి సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఊర్లో డోర్ టు డోర్ తిరిగి అక్కడ వచ్చిన సమాచారం, ఆ ఫీడ్బ్యాక్ను తీసుకుని నేను అంత బలంగా 50,000 మెజార్టీ దాటుతుందని నేను చెప్పగలిగిన సార్కు. మా ఊరికి సారు ఎన్నికల ప్రచారంలో వచ్చిన రోజు కూడా ఎంత మెజార్టీ ఇవ్వగలుగుతారా మీరంటే కూడా నేను ఖచ్చితంగా చెప్పాను. 500 నుంచి 700 ఇస్తారంటే ఎప్పుడూ లేదురా చరిత్రలో, మీరు ఎట్లా ఇవ్వగలుగుతారా. ఇప్పుడు టైం ఇంకోటి ఏంటంటే అప్పుడు మా సీనియర్ నాయకులు కూడా కొద్దిగా ఆరోగ్య సమస్యల వాళ్ళు అందుబాటులో లేడు. ఈ టైం ఎట్లా చేస్తా 100% మీకు ఇస్తాం సార్, ఇది మాట తప్పితే మమ్మల్ని అడగండి మీరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత చెప్పాము. అదేవిధంగా 700 మెజార్టీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఇచ్చాము. మాకు కూడా మా మీద విశ్వాసంతో సార్ కూడా ఎమ్మటే మాకు 2 రోజులు శాంక్షన్ చేశారు. ఇక్కడ రేగటలో పెద్ద సమస్య ఏంటంటే కాలువ మా ఊరికి పక్కనే పోతుంది, కానీ మా ఊరి భూములన్నీ పైకి అయిపోయినాయి, కాలువ కింద అయిపోయింది. పైన జిల్లాపేట చెరువు అనేది ఉంది. ఆ చెరువు నింపి స్టోరేజ్ రిజర్వాయర్ కనుక చేయగలిగితే ఎప్పుడు ఎల్లవేళలు ఉంటాయి, మా ఊరి రైతులకు మేలు జరుగుతుంది. నా బలమైన కోరిక, మా నాయకుని కోరిక కూడా అదే. ఆ చెరువుకు లిఫ్ట్ ద్వారా నీళ్లు తీసుకురావాలనేది మా తాపత్రయం, కోరిక. సార్ కూడా మాకు కమిట్మెంట్ ఇచ్చాడు. పక్కనే మునుగోడు నియోజకవర్గంలో ఉంటుంది ఆ చెరువు, భూములు రేగట వాళ్ళే ఉంటాయి. ఆ నియోజకవర్గంలో కూడా మా అదృష్టం ఏంటంటే మన మంత్రి గారి సోదరుడే రాజగోపాల్ రెడ్డి గారు సార్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఆయనను కూడా కలిసి ఇద్దరితోటి మాట్లాడుకొని ఆ చెరువుకు నీళ్ళు తీసుకొచ్చి ఊర్లో ఎలాంటి సమస్యలు సీసీ రోడ్లు మోరీలు ఈ 10 సంవత్సరాలు ఊరు ఎట్లయితే వెనుకబడిపోయిందో ఈ 10 సంవత్సరాలు మా నాయకత్వంతో 10 సంవత్సరాలు అభివృద్ధిలోకి తీసుకురావాలి, ఊర్లో ఎలాంటి సమస్యలు రాకుండా చేయాలనేదే మా కోరిక. ఆ ప్రకారంగానే మేము పని చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఎవరు ఎన్ని అనుకున్నా ఏం చేసినా వాళ్ళకి తెలుసు, ఊళ్ళో ఉన్న ప్రతిపక్ష నాయకులకు తెలుసు వాళ్ళు చేసింది ఏంది, జనాన్ని పెట్టిన ఇబ్బందులు ఏంది, రాజకీయంగా చేసిన ఒత్తిడి లేనిది, ఆ ప్రభావం మేము ఎంత అనుభవిస్తున్నాం అనేది జనమే తీర్పునిచ్చారు వాళ్ళని. నేను ఎక్కడ కూడా ఎవరిని విమర్శించదలుచుకోలేదు. మా ముందున్న మొదటి బలమైన సమస్య ఇప్పుడు రానున్న ఎండాకాలం నీటి ఎద్దడి ఉన్నది. గత 3 సంవత్సరాలుగా మెల్లమెల్లగా కాలం లేక భూగర్భ జలాలు అడగంటిపోయింది. ఇప్పుడున్న బలమైన సమస్య నీటి సమస్య. ఎండాకాలం ఫస్ట్ జనానికి ఎలాంటి నీటి సమస్యలు రాకుండా ఉండాలని మేము ముందుండి చేపిస్తున్నాం. మా నాయకుని దృష్టి తీసుకుపోయినాం. మా భారత వెంకటేశ్వర గారు కూడా మంత్రి గారి దృష్టి తీసుకుపోయి నిన్న మొన్న 2 కొత్త మోటార్లు కూడా ఫిట్ చేయించిన. ఊర్లో 5 సంవత్సరాల సరిగా సమస్యలు ఉండే, ఊర్లో కరెంటు సమస్యలు ఉన్న, దేవాలయం రానున్న వారం రోజుల్లో జాతర జరగబోతుంది. జాతరలో కూడా స్తంభాలు స్ట్రీట్ లైట్లు ఫిట్ చేయించాం. ఐమాస్ లైట్లు కూడా మా నాయకుడు తీసుకొచ్చి పెట్టాడు. ఈ ఊరిని ఎలా డెవలప్ చేయాలి, ఎలా అభివృద్ధి చేసి ప్రజా సమస్యల మీద ఎలా తీర్చాలనే దాని గురించే మేము పనిచేస్తున్నాం. మిగతా ఏ దృష్టి మాకు లేదు. ఇక ముందు కూడా ఇంతకు మించిన మెజార్టీ మేము పార్టీకి తీసుకొస్తాం, ప్రజలకు నమ్మకం కలిగిస్తాం, ప్రజలకు నిజాయితీగా సేవ చేస్తామని నేను మనస్ఫూర్తిగా నా విశ్వాసాన్ని తెలియజేస్తాను. అయితే తాజా మాజీ సర్పంచ్ మీ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండడు, ఎప్పుడు నల్గొండలో ఉంటాడు అనేసి ప్రజల వాదన. ఇప్పుడు నెక్స్ట్ మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరిని సర్పంచ్ గెలిస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారు, గ్యారెంటీ హామీ ఇస్తారు మీరు? ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మీరు చెప్పింది అయితే వాస్తవం. ఊళ్ళో మీరు కానీ మేము కూడా ఊరు తిరుగుతున్నప్పుడు సమస్య ఏంటంటే ఏం జరిగినా పెద్ద నాయకత్వం ఎక్కడున్నా ఏం లేదు, కానీ సర్పంచ్ అనేటోళ్ళు ఎల్లవేళలా మాకు అందుబాటులో ఉండాలనేది బలమైన వాదన. అది నాకు కూడా తెలుసు. ఎందుకంటే కొన్నిసార్లు నైట్ 1 గంట 2 గంటలకు కరెంటు సమస్య ఉన్నప్పుడు ఇక్కడ యాదయ్య అనే లైన్ మ్యాన్ ఉండే ఫస్ట్ ఫోన్ నేను నా నుండే పోయేది. రెడ్డివల్లి సబ్ స్టేషన్ కానీ ఇక్కడ ఉన్న లైన్ మ్యాన్ కానీ ఫస్ట్ రేయడం నుంచి కరెంటు సమస్య వస్తే ఫస్ట్ నా ఫోన్ అయిపోతుంది. వాటర్ సమస్య వచ్చినా నా ఫోన్ అయిపోయేది. 2 గంటల 3 గంటలకు కూడా తిరిగి ఎన్నోసార్లు లైన్లు కట్ అయినా బ్రేక్ డౌన్ అయినా నేను ఎమ్మడి తిరిగి హెల్పర్ అశోక్ గౌడ్ అనే ఒక అబ్బాయిని ఎమ్మడి తీసుకొని పోయి ఎన్నోసార్లు సమస్య తీర్చిన. ఆ టైంలో కూడా ఎంతో మంది వాదించారు. ఊర్లో ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తే సర్పంచ్గా ఉంటే అందరి మంచి జరుగుతున్న వాదన వాస్తవం. మీరు అన్న దాంట్లో మేము కూడా ఏకీభవిస్తున్నాం. కాకపోతే కొన్ని అనివార్య కారణాలు పెద్ద నాయకత్వం వాళ్ళ అవసరాల మేరకు బయట ఉండడం జరుగుతుంది. అంత ముందుకు సర్పంచులు కూడా అక్కడే ఉన్నారు. ఇక్కడ బలమైన వాదన మాత్రం మీరు అన్నది, మీరు చేసిన సర్వే ప్రకారం ఊరి జనం వచ్చింది వాస్తవం, ఇక్కడ జరిగే కూడా వాస్తవం. గత ముందున్న సర్పంచ్ ఎవరు గెలిచినా నల్గొండలే ఉంటున్నారు, ప్రజలకు అందుబాటులో ఉండలేరు అనేది మాత్రం అదొక తీరని సమస్యనే ఉంది. జనానికి ఒక ఆలోచన ఉంది. దాన్ని ఎలాగైనా ఆ సమస్యకు ఒక పరిష్కారం తీసుకురావాలని మేము కూడా ఆలోచన చేస్తున్నాం. మా నాయకులతో కూడా మేము మాట్లాడుతున్నాం. రానున్న కాలంలో నిర్ణయం తీసుకుంటాం దాని గురించి కూడా. గెలిచిన నాయకులు ఎవరైనా సరే బయట ఉండే వాళ్ళు చేసి గెలిచిన పెద్ద నాయకులు చేసినా ఊళ్ళోనే ఉండే విధంగా చర్యలు చేపడదామని నేనైతే బలమైన వాదన తీసుకొచ్చి వాదిస్తున్నాను. ప్రజల కోరిక ఉంది, కొంతమంది చెప్పలేకపోతున్నారు. మాలాంటి వాళ్ళని కూడా చెప్పకపోతే రేపు చరిత్ర హీనులమవుతుంది. ఎందుకంటే జనంలో ఉన్న కోరికలను నాయకుల దగ్గర తీసుకుపోలేకపోతే అది మనం ఎంత చేసినా వేస్టే. అందుకోసం అది వాస్తవం, ఆ సంకల్పం ఖచ్చితంగా ఉంది. జనానికి 24/7 అందుబాటులో ఉండే నాయకుడు, జనం మీద పిచ్చుండి కసిండి ఊరి మీద సేవ చేసే వాళ్ళే ఉండాలనేది మా బలమైన వాదన. అది ఎవరైనా కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు, అది మాత్రం వాస్తవం. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకే సంక్షేమ పథకాలన్నీ అందేవి, మిగతా కార్యకర్తలు పట్టించుకోలేదు అనేది ఒక వాదన ఉంది. ఒకవేళ మీ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు సర్పంచ్ అధికారంలోకి వస్తే మీరు ఏ విధంగా చేస్తారు సార్? వాస్తవము టీఆర్ఎస్లో కార్యకర్తలు సొంత కార్యకర్తలకు కూడా అరాచకం జరిగిందనేది వాస్తవం. అది అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్, అది తెరిచిన పుస్తకం. వాళ్ళు కూడా పై నాయకత్వం ఏం చేసిందా, గ్రామస్థాయిలో ఉన్న నాయకులు ఏం చేశారా, ఏం సమస్యలు తీర్చలేకపోయారని కూడా వాస్తవం వేధింపించారు. మాకున్నది ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే నిర్ణయం చెప్తున్నారు. ఎవరికి చెప్పినా ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చినా సంక్షేమ పథకం అనేది అట్టడుగు వర్గాల నుంచి ముందుగా అందాలనేది బలమైన వాదన. మేము కూడా అదే విధంగా పార్టీలో ఉన్నా లేకున్నా, అతీతల పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ ఫస్ట్ అట్టడుగు నిజమైన అర్హుడు, ఇల్లు లేదు గుడిచెలు బతుకుతున్నాడు, అలాంటి వాళ్ళకి ఇల్లు రావడం కోసం కొట్లాడతాం. ఏదైనా లోన్లు వచ్చినప్పుడు నిజంగా అర్హత ఉండి చదువుకున్నారు, ఎలాంటి ఆధారం లేదు, భూములు లేవు, సోర్సులు లేవు, వాళ్ళకి ఏది నుంచి ఆధారం లేనప్పుడు అలాంటి వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించాలని దాని నుంచి మేము కూడా ఏకీభవిస్తున్నాం. గతంలో జరిగిన తప్పులు జరగకుండా చూసుకోవాలనేది
మా నిర్ణయం తీసుకోవాలనేది మా ఆలోచన. గత తప్పులు రిపీట్ కావద్దనేది మా కోరిక. చివరగా పార్లమెంట్ రానున్న సర్పంచ్ ఎలక్షన్ ఉద్దేశించి మీరు మీ మండల స్థాయి మండల నాయకులకు మీ గ్రామ ప్రజలకు మీరేం చెప్తారు అనుకుంటారు సార్? గ్రామ ప్రజలకు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు పేద ప్రజల కోసం పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా ఇందిరాగాంధీ గారు భూస్వాముల దగ్గర నుంచి భూమి గుంజుకొని పేదలకు పంచిపెట్టిన చరిత్ర ఇందిరాగాంధీ దగ్గరకు ఉంది. పంచవర్ష ప్రణాళిక తీసుకొచ్చి గ్రామ పంచాయతీలే సొంతంగా నిధులు తీర్చుకొని గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. సోనియా గాంధీ గారు వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లని పెట్టేసి పేదలకు ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశం తీసుకొచ్చారు. చాలా మంది మా ఊర్లో దాదాపు 200 పైన ఇండ్లు ఉన్నాయి, 300 దరిదాపు ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన తర్వాత ఇంతవరకు ఒక ఇల్లు లేదు, కట్టింది లేదు, చేసింది లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తేనే న్యాయం జరుగుతుంది అనేది ఒక కోరిక. టీఆర్ఎస్ గవర్నమెంట్ 100 చెప్పింది, అవసరం వచ్చాయి 10 ఇయ్యలేదు పేదవానికి. బడిసిన వానికి రైతు బంధు, దళిత బంధువులని ప్రకటించి పేదలను మభ్యపెట్టి మోసం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 3 నెలల లోపే ఇప్పటికే దాదాపుగా 3 గ్యారెంటీలు సమకూర్చింది. రానున్న 3 ఎలక్షన్ల లోపు ఈ 3 గ్యారెంటీలు కూడా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఖచ్చితంగా పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ తోటే ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది మేము బలంగా వాదిస్తున్నాం. మీకు న్యాయం చేయడం కోసమే మేము పోరాడతాం, మా నాయకులతో కూడా మేము కొట్లాడతాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేయండి. భారీ మెజారిటీతో గెలిపోయింది. ఆ గెలిపించిన విధంగానే భారీగా మనం పనులు చేయించుకున్నాం. సార్ కూడా లెవెల్లో అందుబాటులో ఉంటాడు. ఇక్కడ మండల నాయకత్వం, గ్రామ నాయకులు కూడా ఎప్పుడు మీకు లెవెల్లో అందుబాటులో ఉంటారు. మీకు ఎలాంటి సమస్య వచ్చినా మధ్యవర్తితోటి సంబంధం లేకుండా డైరెక్ట్ ఎవరి కాలు ఇండివిజువల్గా వచ్చి మీ సమస్యలు చెప్పండి. ఆ సమస్యలు తీర్చడానికే మేము పని చేస్తాం అనేది మేము ఖచ్చితంగా హామీ ఇవ్వగలుగుతాం. ఒకవేళ మీ గ్రామ సర్పంచ్గా మీ గ్రామంలో గెలిపిస్తే మీరు నీటి సమస్య ఎన్ని రోజులు తీర్చగలుగుతారు? నీటి సమస్యలు అనేది ఫస్ట్ సమస్య. మా సొంత నిధులు పెట్టుకొని అయినా కానీ ఫస్ట్ నీటి సమస్య తీర్చడానికి ముందుంటాం. ఫస్ట్ గ్రామంలో సర్పంచ్ అనేవారు బలంగా చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే నీళ్లు, డ్రైనేజీ, హెల్త్ సమస్య. ఈ 3 ఖచ్చితంగా గ్రామ సర్పంచ్ బాధ్యత, ఫస్ట్ చేయాల్సిన పని. మిగతా సంక్షేమ పథకాలు ఉన్నాయా, ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ సర్పంచ్ ఉన్నా, ఏ నాయకుడు ఉన్నా ఆటోమేటిక్గా వస్తాయి. ఫస్ట్ నీటి సమస్య ఉండకుండా ప్రజలకు సేవ చేయాలి. డ్రైనేజీ సమస్య, డ్రైనేజీ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. మోరీలు, దోమల మందు ప్లస్ మన బ్లీచింగ్ పౌడర్ లాంటివి వేసుకుంటూ ఎప్పుడు రోడ్లు, ఇండ్లు పరిశుభ్రంగా ఉంచాలి. ప్లస్ ఇంకొకటి, గ్రామ సర్పంచ్ అనేవాడు మినిమం వారంలో 4 రోజులు ఊరు మొత్తం తిరిగి జనంతో సత్సంబంధాలు ఉండాలి. ప్రతి వ్యక్తితో మాట్లాడగలగాలి. రాజకీయాలకు అతీతంగా ప్రతి వ్యక్తితో మాట్లాడగలిగి ప్రతి ఒక్కరి సమస్య తీర్చి జనానికి మేమున్నా, నీకు ఎలాంటి సమస్య లేదు ఊర్లో అనేది హామీ ఇవ్వగలగాలి. ఫస్ట్ పల్లెల్లో ఉండేది నిరుపేదలు ఎక్కువగా ఉంటారు. వైరల్ ఫీవర్స్ ఇవన్నీ ప్రబలించినప్పుడు దగ్గర నుండి జనానికి సేవ చేయాలి. కార్పొరేట్ వైద్యం మహమ్మారిలా పీడిస్తుంది జనాన్ని. కార్పొరేట్ పోకుండా మనం దగ్గర నుండి ప్రభుత్వంతో సేవ చేయించి ఆ విష జ్వరాలు కానీ ఇవన్నీ వచ్చే ఇలాంటి చికెన్ గున్యా ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా దగ్గర ఉండి మనం సేవ చేయించి జనానికి నమ్మకం కలిగాలనేది నా బలమైన వాదన. నేను ఇక్కడ దగ్గర ఉండి ప్రతిరోజు చూస్తున్నాను. ఈ కార్పొరేట్కు ప్రతిరోజు కార్పొరేట్కి పోతే నెల రోజులు కష్టపడ్డ వ్యక్తి ఒక్కరోజు హాస్పిటల్కి పోతే తన జీవిత సంపాదనకు ముడిపడిపోయింది. వాళ్ళ జీవితాలు చాలా ఇబ్బంది ఉన్నాయి. డబ్బున్నోడు చూపించుకోవచ్చు, పేదవాడు చూపించుకోలేడు. పల్లెల్లో ఉండేదే పేదవాళ్ళు ఎక్కువ, డబ్బున్న వాళ్ళంతా పట్టణాల్లో చేరుకుంటారు. అందుకే పల్లెలకు నిజాయితీగా సేవ చేసి ఊర్లో ఎల్లవెల్ల అందుబాటులో ఉండి వాళ్ళ ఆరోగ్యం కానీ, నీళ్లు కానీ, మోరీలు కానీ, సమస్యలు, కరెంటు సమస్య, వీధి దీపాలు, మెయిన్ చీకట్లో ఎప్పుడు తిరిగిన వీధి దీపాల సమస్యలు తీర్చాలనేది నా యొక్క బాధ. అయితే జాతీయ కాంగ్రెస్ కుందూరు రఘువీరెడ్డిని పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించింది. దాన్ని మీరు అభ్యర్థులను సమర్థిస్తుర్రా? అధిష్టానానికి నేను శిరస వహిస్తాను. నేను కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యునని మీకు ఫస్ట్గానే చెప్పాను, మళ్ళీ కూడా వివరించి చెప్తున్నాను. నేను పార్టీకి విధేయుడను. పార్టీ ఏది చేసినా ప్రజా శ్రేయస్సు కోసము, కార్యకర్తల శ్రేయస్సు కోసమే నిర్ణయం తీసుకుంటుందని బలంగా నమ్ముతాను. నేను ఆ నమ్మే వ్యక్తిగా పార్టీ ఎవరిని సూచించినా, ఎవరిని క్యాండిడేట్గా పెట్టినా పార్టీకి లాయల్టీగా పనిచేస్తాను. నేను వ్యక్తి పూజ చేసే వ్యక్తిని కాదు, పార్టీకి విధేయుడిగా పనిచేసే వ్యక్తిని నేను.